భూమి ఇక్కడ గతంలో ఆక్రమణలు ఉంటే ఆక్రమణలు తొలగించి కాంక్రీట్ బిల్డింగ్లే ఆక్రమించుకున్న వారు పెద్దగా భేదాలు కాదు, ధనవంతులు కాకపోవచ్చు కానీ ధనవంతులు ఇక్కడ ఆక్రమించుకుంటే ఆక్రమణలు చేస్తే బీదలు కడుపు కొట్టి కలెక్టర్ ఆఫీస్ కడతారా అని చెప్పి చాలా ఆవేశంగా చాలామంది మాట్లాడారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని స్వాధీనమైన భూమిని రెవెన్యూకి ఇప్పుడున్న చట్టాలకు అనుగుణంగా రెవెన్యూ వారికి ఇచ్చి 33% వరకే ఉన్న భూమిలో బిల్డింగ్ వస్తుంది, మిగిలినంతా గ్రీన్ బెల్ట్కి పార్కింగ్కే ఉపయోగపడుతుంది. సుమారు 400 కార్లు పార్క్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ భీమవరం టౌన్లో ఇంత స్థలం లేనందువల్ల ఇక్కడ ఇవ్వటం ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ ప్రపోజల్ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్లాన్లు అన్నీ కూడా చూసిన తర్వాత వారి నిర్ణయం ఎలా ఉంటే అలాగా. ఇక్కడ నా నిర్ణయం, నేను ఒక ప్రపోజల్తో వచ్చా. ఎందుకంటే ఇప్పుడు గతంలో లేదు, ఇప్పుడు సంవత్సరంన్నరగా అసలు దీని గురించి ఊసెత్తునోడు లేడు. సో నేను ఖాళీ చేయించి రెవెన్యూకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ప్లాన్స్తో సహా ఈ రకంగా 33% కవరింగ్ ఏరియా వస్తుంది. స్ట్రక్చర్డ్ బిల్డింగు 2,40,000 SFT, అన్ని ఆఫీసులకి పోలీస్ ఆఫీస్ సెపరేటు, మిగిలిందంతా ఒకే దగ్గర వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లు వచ్చేలాగా 300 నుంచి 400 మంది ఉండేలాగా ఒక ఎంఫీ థియేటరు, 2 పెద్ద కాన్ఫరెన్స్ హాల్స్, అన్నిటితో ఒక ప్లాన్ సమర్పించడం జరిగింది. దీన్ని ఏదో తిప్ప రోడ్లోనో ఇంకో తిప్ప రోడ్లోనో భీమవరంలోనే ఉంటుంది అంటే, భీమవరం అంటే ఒక నియోజకవర్గం అని కాదు, ఆ భీమవరం అనే ఇప్పుడు ఉన్న క్రూషియల్ ప్రాంతానికి ఇది ఎంత దూరంలో ఉంది అనేది ఇంపార్టెంట్. రోడ్ కనెక్టివిటీ, ఈ రోడ్ని 80 అడుగులు రోడ్ చేస్తున్నాం. అదేమో స్టేట్ హైవేగా, ఇప్పుడు నేషనల్ హైవే అయింది. ఆ నేషనల్ హైవేకి ఈ స్టేట్ హైవేకి ఎటు నుంచి రావాలన్నా కూడా రోడ్ కనెక్టివిటీ అంతా కూడా అన్ని నియోజకవర్గాల నుంచి బెటర్గా ఉందని ఒక ప్రపోజల్ని ఇవ్వడం జరిగింది. అఖిలపక్ష సమావేశం అని చెప్పి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టేసి అందరూ కలిసి ఇలా నిర్ణయించారు, ఆందోళన చేస్తాం. మీరు మూడు రాజధానులు అన్నారు, ఇప్పుడు ఒకే రాజధాని అని డిక్లేర్ చేశాం. చేసుకోండి ఆందోళన, నాకు మళ్ళీ 3 కావాలని ఆందోళన చేసుకోండి. అబద్ధాలు చెప్పి అక్కడ ఋషికొండ కొట్టేసి ఓ ప్యాలెస్ కట్టారు, అక్కడే ఉండాలి, ఆ ఋషికొండ ప్యాలెస్లోనే వైజాగ్లోనే రాజధాని ఉండాలి, ముఖ్యమంత్రి అందులోనే ఉండాలి అని చెప్పి చేసుకోండి ఆందోళన. మీ ఆఫీస్ ఏమో ఊళ్ళో కట్టుకుంటారా, అక్కడెక్కడ గవర్నమెంట్ స్థలం ఏమీ ఇవ్వడానికి చోటు లేదని, చోటు ఉంటే గవర్నమెంట్ స్థలాలు అన్నీ ప్రైమ్ ప్రాపర్టీస్ అన్నీ వైఎస్ఆర్ వాళ్ళు తీసుకున్నారు. అలా తీసుకోవాలన్నా సరే అక్కడ చోట్లేక మళ్ళీ ఊళ్ళోనే జిల్లా హెడ్ క్వార్టర్స్ పెట్టారు. ఊర్లో ఏ పెళ్లి జరిగినా అన్ని కళ్యాణ మంటపాలు ఉండి నియోజకవర్గంలోనే ఉన్నాయి. పెళ్లి కార్డులో అందరూ భీమవరం అనే రాసుకుంటారు. ఈ సంకుచిత స్వభావం జస్ట్ నేను మొన్న చెప్పా, బెడముక్కు కొడితే తగ్గుతుందని, సరైనడు వేస్తే కరెక్ట్గా తగిలేస్తుంది. మళ్ళీ ఒకసారి ఫోకస్ చేసుకోండి, అది భీమవరం. ఇది